హాయ్ స్టూడెంట్స్, నెక్స్ట్ టాపిక్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ. చాలామంది విద్యార్థులు డిఫికల్ట్గా భావించే టాపిక్లలో ఇదొక టాపిక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీనిలో చాలా క్యాలిక్యులేషన్స్ రిక్వైర్డ్ ఉంటాయి. సో వాటిని సింప్లిఫై చేయడం అనేది అంత ఈజీ కాదు. అయితే మీకు ఎలాంటి ఫార్ములాస్ అప్లై చేయకుండా కొన్ని స్టెప్స్తోనే ఎలాంటి క్వశ్చన్స్ అయినా కొన్ని సెకండ్స్లోనే ఆన్సర్స్ ఎలా చేయొచ్చో బెస్ట్ ట్రిక్స్ ఇప్పుడు మీకు డిస్కస్ చేయబోతున్నాను. సో అది కూడా రైల్వే ఎగ్జామ్స్లో, అంటే ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి టెక్నీషియన్, అలాగే ఆర్పిఎఫ్, ఎస్ఐ, కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో అడిగిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇప్పుడు మీకు డిస్కస్ చేయబోతున్నాను. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, చాలా జాగ్రత్తగా వినండి, ఓకేనా? రైట్. సో నెక్స్ట్ మనకి చక్రవడ్డీ. మీకు తెలుసు వడ్డీలు అనేవి మనకి ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి. అవి సాధారణ వడ్డీ లేదా బారు వడ్డీ అంటారు. నెక్స్ట్ చక్రవడ్డీ. మనం ఈ సింపుల్ ఇంట్రెస్ట్ బారు వడ్డీ గురించి ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాం. మరి చక్రవడ్డీ అంటే ఏంటి? చక్రవడ్డీ అంటే వడ్డీ మీద వడ్డీని లెక్కించడానే చక్రవడ్డీ అంటారు. ఈ టాపిక్లో మనకి మెయిన్లీ 5 వర్డ్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఫామ్ చేస్తారు. అంటే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ, లేదా ప్రిన్సిపల్ అంటే అసలు, అమౌంట్ అంటే మొత్తము, టైం, అలాగే రేట్. ఓకే, ఏ క్వశ్చన్ తీసుకున్నా ఈ 5 వర్డ్స్లో మనకి ఏదో ఒకటి మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? రైట్. సో దీనికి సంబంధించి మనకి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ ఫస్ట్ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మనకి ఈ ఫస్ట్ క్వశ్చన్లో మీకు డిఫరెంట్ మెథడ్స్, అంటే మనం ఎలా సాల్వ్ చేయొచ్చో మీకు డిస్కస్ చేయబోతున్నాను. రైట్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వార్షిక వడ్డీ కలిపితే చక్రవడ్డీ సంవత్సరానికి 10% చొప్పున 2 ఏళ్ల తర్వాత 12,500 మొత్తంపై చెల్లించాల్సిన మొత్తం ఎంత అన్నారు. అంటే ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో మనకి 12,500 అనేది ప్రిన్సిపల్ అంటే అసలు ఇచ్చారు. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చారు? 12,500. టైం ఎంత ఇచ్చారు? 2 years ఇచ్చారు. టైం వచ్చేసి మనకి 2 years ఇచ్చారు. ఎంత శాతం ఇచ్చారు? రేట్ ఆఫ్ పర్సెంట్ మనకి 10% ఇచ్చారు, అవునా? రైట్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది అమౌంట్, మొత్తం ఎంత అంటున్నారు. ఓకే, రైట్. ఈ మొత్తం ఎంత ఫైండ్ అవుట్ చేయాలంటే మొత్తం ఎలా తెలుస్తుంది? మనకి అసలుకి వడ్డీ కలిపితేనే కదా మొత్తం వచ్చేది. సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో అసలు ఇచ్చారు, అంటే మనకి మొత్తం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం వడ్డీ క్యాలిక్యులేట్ చేయాలి. సో వడ్డీ క్యాలిక్యులేట్ చేయాలంటే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే అంత ఈజీ కూడా కాదు. అంటే ఎందుకంటే అది 2 yearsకి, 3 yearsకి, కొన్ని సందర్భాల్లో మనకి 4 years కూడా ఇస్తుంటారు. అలాంటి ఇచ్చినప్పుడు మనకు బేసిక్ ఫార్ములా ఉంటుంది, బట్ ఆ ఫార్ములా అప్లై చేయడం వల్ల అంత ఈజీగా ఆన్సర్ రాదు. అయితే మనము ఒక కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి యాక్చువల్గా అయితే మనకి 6 మెథడ్స్ ఉంటాయి. 6 మెథడ్స్ ఉన్నాయి. మరి ఈ 6 మెథడ్స్ కాకుండా మీకు ద బెస్ట్ మెథడ్ మీకు కూడా డిస్కస్ చేయబోతున్నాను. అయితే ఈ 6 మెథడ్స్లో మీకు ఖచ్చితంగా ఒక 2 to 3 మెథడ్స్ ఐడియా ఉండాలి. ఎందుకంటే ఆ సందర్భాన్ని బట్టి మనం ఏ మెథడ్ అప్లై చేస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనేది మీకు ఐడియా వస్తుంది. ఓకే, రైట్. సో ఫస్ట్ మీకు ఆ బెస్ట్ మెథడ్ ఏంటంటే, ఫస్ట్ చాలా కేర్ఫుల్గా చూడండి. ఇది మెథడ్ 1. మీకు మెయిన్లీ 3 మెథడ్స్ మీకు డిస్కస్ చేస్తాను. కొంచెం ఓపిక్గా వినండి, ఎందుకంటే ఆ 3 మెథడ్స్ అండర్స్టాండ్ చేసుకుంటేనే మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఫర్దర్ క్వశ్చన్స్ మీరు ఈజీగా చేయగలుగుతారు. లేకపోతే అక్కడ మీరు ప్రాబ్లం అవుతుంది, ఓకేనా? రైట్. ఫస్ట్ మెథడ్ 1 చూడండి. మెథడ్ 1 ఏంటంటే మనకి సింపుల్గా మనకి ఏంటంటే ఈ 12,500 మనకి ఇచ్చింది ప్రిన్సిపల్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు? 10% ఇచ్చారు. 12,500లో 10% ఎంత మనకి? 1250 కదా? రైట్, 1250. ఇప్పుడు ఎంత టైం ఇచ్చారు? ఇక్కడ 2 years ఇచ్చారు కదా. ఎన్ని ఇయర్స్ ఇస్తే అన్ని ఇయర్స్ జస్ట్ మల్టిప్లై చేయండి. 1250 into 2 చేస్తే ఎంత మనకి? 2,500. ఓకేనా? రైట్. సో ఇది మనకి 2 yearsకి వచ్చిన మనకి ఇంట్రెస్ట్. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఒక్కసారి ఆప్షన్స్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 12,500 ప్లస్ 2,500 మొత్తం ఎంత మనకి? 15,000. ఒక్కసారి ఆప్షన్స్ని అబ్జర్వ్ చేయండి. 15,000 ప్లస్ ఉండాలి, 15,000 దగ్గరలో ఉండాలి. 15,000 ప్లస్ ఏముంది? థర్డ్ ఆప్షనే కదా. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. అంటే మనకి చాలా సందర్భాల్లో ఎలాంటి క్యాలిక్యులేషన్ అంటే మొత్తం చేయకుండానే మనం ఆన్సర్స్ ఆప్షన్స్ నుంచి కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఎప్పుడు అలాగే వస్తుంది సార్ అంటే రాకపోవచ్చు కదా అని, వచ్చినప్పుడే మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే, సో అన్ని సందర్భాల్లో రాదు, వచ్చినప్పుడే దాన్ని మనం ఉపయోగించుకోవాలి. సో అంటే ఇక్కడ మనకు ఇక్కడనే మన స్మార్ట్ థింకింగ్ అంటారు.
అంటే మనం మొత్తం చేయకుండానే ఆన్సర్ చేయడం అనమాట. సో ఇక్కడ నువ్వు ఎవరికి ఆన్సర్ చూపించాల్సిన అవసరం లేదు, ఆన్సర్ వచ్చిందా రాలేదన్నది ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. ఓకే, సో ఒకవేళ మొత్తం చేయాల్సి వస్తే ఎలా చేయాలి, రైట్, చాలా జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. 12,500లో 10% చేస్తే 1250 వచ్చింది. సో మనకి 1250 అంటే మనకి ఎన్ని ఇయర్స్కి ఇచ్చారు, 2 years. ఎన్ని ఇయర్స్ ఇస్తే అన్ని ఇయర్స్తో మల్టిప్లై చేయండి, చేస్తే 2500 వచ్చింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ చక్రవడ్డీ అంటే ఏంటి, వడ్డీ మీద వడ్డీని లెక్కించడమే. అంటే ఇది 1250 అనేది వడ్డీ కదా, సో దీని మీద మళ్ళీ మనం వడ్డీ లెక్కించాలి. ఎంత, 10%. అంటే 1250లో 10% ఎంత, 125 కదా, రైట్. సో 125 యాడ్ చేయండి. సో మొత్తం ఎంత, 2000 ప్లస్ 625 కదా, 2625 అంతే. ఇది ఏమవుతుంది మనకి, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఒకవేళ క్వశ్చన్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగారు అనుకోండి, ఇదే క్వశ్చన్ని, సో ఆన్సర్ ఎంత అవుతుందంటే 2625. బట్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మొత్తం ఎంత అన్నాడు, అమౌంట్ ఎంత అంటే ప్రిన్సిపల్కి ఈ వడ్డీ యాడ్ చేస్తే మీకు వచ్చేదే అమౌంట్. అంటే 12,500 ప్లస్ 2625 చేస్తే మీకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 15,625 వస్తుంది. క్లియర్, ఇది మీకు వచ్చిన ఆన్సర్. ఓకేనా, రైట్. సో మీకు డౌట్ రావచ్చు, సార్ 3 years వస్తే ఎలా చేయాలని. ఓకే, అన్నీ చెప్తాను, డోంట్ వరీ. సో 3 years వచ్చినా కూడా జస్ట్ కొన్ని సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకే, రైట్. అయితే మనకు యాక్చువల్గా కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇవి ఏమీ చేయకుండానే మనం డైరెక్ట్గానే ఆన్సర్ చేయొచ్చు. మైండ్ క్యాలిక్యులేషన్ అంటారు. సో మీకు పర్సంటేజ్ అనే టాపిక్లో మైండ్ క్యాలిక్యులేషన్ చాలా క్లియర్గా డిస్కస్ చేశాను. మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు జస్ట్ చూడగానే దీని ఆన్సర్ చెప్పగలుగుతారు. ఎక్కడ పెన్ అప్లై చేయకుండానే డైరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతారు. ఎలా అంటే చూడండి, మనకి 12,500 ప్రిన్సిపల్ ఇచ్చారు కదా, 10%. సో 10% అంటే 12,500లో మనకి 10% అంటే 1 year కదా, మరి 2 yearsకి ఎంత అవుతుంది, 20% అవుతుంది. అంటే 125 into 2 అంటే 250 కదా, అంటే 2,500. అంటే 12,500 ప్లస్ 2,500 ఎంత, 15,000. ఎక్కడ ఉంది ఆన్సర్, దట్స్ ఇట్. అదే సార్ 15,000 125 ఉంది కదా, అంటే మీరు చేసిన సింపుల్ ఇంట్రెస్ట్ కదా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేయమన్నారు కదా. సింపుల్ ఇంట్రెస్ట్ కంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే 2 years సెకండ్ ఇయరే కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది. 15,000 కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. అది ఎక్కడ ఉంది, మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది. ఇలా మనకు ఆ మైండ్ క్యాలిక్యులేషన్ మీద మంచి కమాండ్ రావాలి. అప్పుడే మీరు కొన్ని సెకండ్స్లో, అంటే పక్క వాటితో కంపేర్ చేసుకుంటే మీరు ఇంకా ఎక్కువ స్పీడ్ చేయగలుగుతారు. పక్కవాడు 5 questions చేయగలిగితే నువ్వు అదే టైంలో 10 questions చేయగలుగుతావు. మరి నీకు వస్తుందా జాబ్, వాడికి వస్తుందంటే 100% నీకే వస్తుంది. సో జస్ట్ ఇలా ఆన్సర్ రావడం కోసమే ట్రై చేయకండి. ఆన్సర్ వచ్చింది కదా, ఇక్కడ ఆప్షన్ కదా అని హ్యాపీగా ఫీల్ కాకండి. మైండ్ క్యాలిక్యులేషన్ మీద బాగా ఫోకస్ చేయండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇది మెథడ్ 1. అయితే మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా 3 methods నేర్చుకోవాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఇంకా, అంటే ఇది ఒక బెస్ట్ మెథడ్ అనుకోండి, ఖచ్చితంగా ఇది బెస్ట్ మెథడ్. ఓకే, రైట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి ద బెస్ట్ మెథడ్ అని చెప్పవచ్చు. ఇంకా మరి ఏ మెథడ్స్ మీకు ఖచ్చితంగా ఐడియా ఉండాలి. అవేంటంటే పర్సంటేజ్ మెథడ్ అంటారు. పర్సంటేజ్ మెథడ్. ఈ పర్సంటేజ్ మెథడ్ ఏంటంటే మనకి పర్సంటేజ్ రేట్ ఆఫ్ పర్సెంట్ ఎంత ఇచ్చారు, 10% ఇచ్చారు. 2 years కాబట్టి మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా 10% తీసుకుంటాం. ఓకేనా, రైట్. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 10లో 10% ఎంత, 1 కదా, 10లో 10% ఎంత, 1. జస్ట్ యాడ్ చేస్తే మీకు 21% వస్తుంది. ఓకేనా, రైట్. సో 21% అంటే మనకి ఇచ్చిన ప్రిన్సిపల్ ఎంత ఇచ్చారు, 12,500లో డైరెక్ట్గా మీరు 21% మీరు క్యాలిక్యులేట్ చేస్తే డైరెక్ట్గా మీకు ఎంత వస్తుంది, ఇంట్రెస్ట్ 2625 వస్తుంది అంతే. సో 2625 వస్తుంది. ఇప్పుడు ఈ 12,500కి 2625 యాడ్ చేస్తే మీకు వచ్చేదే అమౌంట్ 15,125 వస్తుంది. ఓకే, రైట్. దీన్ని పర్సంటేజ్ మెథడ్ అంటారు. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి రేషియో మెథడ్. ఈ రేషియో మెథడ్ కూడా మనకు ఖచ్చితంగా ఐడియా ఉండాలి. ఓకేనా, దీన్ని రేషియో మెథడ్ అంటారు. సో దీనిలో మనకు ఫస్ట్ ఏం తీసుకుంటామంటే రేట్ ఆఫ్ పర్సెంట్ ఎంత ఇచ్చారు, 10%. 10% అంటే 10/100. 10/100. ఓకేనా, రైట్. 10% అంటే 10/100 అంటే 10 1 10 10 1/10 వస్తుంది. అంటే ఈ 10 అనేది ఎప్పుడైనా మనం ఏం తీసుకుంటాం, కింద ఉన్న డినామినేటర్లో ఉన్న నెంబర్ ఏం తీసుకుంటాం, అసలు తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ 10 ఏమవుతుంది అంటే మనకి అసలు అవుతుంది. ఎప్పుడైతే డినామినేటర్లో ఏదైతే నెంబర్ ఉందో అది మనకి ఏమవుతుంది, అసలు.
ఈ పైన మనకి ఏంటిది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% కాబట్టి ఇది ఏమవుతుంది వడ్డీ. అంటే మనకి 10 రూపీస్కి మనకి అప్పు ఇస్తే వడ్డీ ₹1 కలిపితే మనకి ఎంత వచ్చింది, మనకి ₹11 వస్తుంది. ఆ ₹11 ఏమవుతుంది, మొత్తము అవుతుంది. ఓకే రైట్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చిన తర్వాత మనకి అసలు ₹10 వచ్చింది, అసలు ₹10 అనుకుంటే వడ్డీ మొత్తం ఎంత అవుతుంది, మనకి ₹11 అవుతుంది. ఇప్పుడు ఎన్ని ఇయర్స్కి ఇచ్చారు, మనకి 2 ఇయర్స్కి ఇచ్చారు. ఇక్కడ ఇచ్చింది ఎంత 2 ఇయర్స్, అంటే 2 ఇయర్స్కి ఇచ్చారు కాబట్టి దీన్ని 10 స్క్వేర్ చేయండి 100 వస్తుంది, దీన్ని 11 స్క్వేర్ చేయండి 121 వస్తుంది అంతే. ఒకవేళ 3 ఇయర్స్కి ఇచ్చారనుకోండి 10 క్యూబ్ చేయండి, తర్వాత దాన్ని 11 క్యూబ్ చేయండి. సో 2 ఇయర్స్కి ఇచ్చారు కాబట్టి దీన్ని మనం స్క్వేర్ చేస్తున్నాం. ఇప్పుడు మన ప్రకారం 100 అసలు అయింది. సో అక్కడ క్వశ్చన్ ప్రకారం మనకి అసలు ఎంత ఇచ్చారంటే 12,500 ఇచ్చారు. మరి మనకేం కావాలి, మొత్తం కావాలి. అంటే 121 పార్ట్స్కి ఎంత అని కావాలి. అంటే 100కి 12,500 అయితే 100కి 12,500 అయితే 100కి 12,500 అవుతే నెక్స్ట్ 121కి ఎంత అని చేయాలంటే. సో మీకు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. అంటే మనకి సింప్లిఫై చేస్తే సో 125 ఇంటూ మళ్ళీ 121 చేయండి, మీకు వచ్చే ఆన్సర్ 15,625 వస్తుంది. ఓకేనా రైట్. ఇలా మనం 3 మెథడ్స్లో మనం ఇక్కడ చేసాం. యాక్చువల్గా అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలా మెథడ్స్ ఉంటాయి ఇంకా, బట్ మనకి ఎక్కువగా అంటే ఖచ్చితంగా యూజ్ అయ్యే మెథడ్స్ ఏంటంటే ఈ 3 మెథడ్స్ యూజ్ అవుతాయి. ఓకేనా రైట్. బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్. ఓకే, చాలా ఈజీగా సింపుల్గా కొన్ని సెకండ్స్లోనే మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకే రైట్. సో ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో అలాగే మరి 3 ఇయర్స్ వస్తే ఎలా సార్, సో మనకి హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా చేయాలి అనేది మీకు డిస్కస్ చేస్తాను. సో ఆ క్వశ్చన్లోకి వెళ్ళే ముందు మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో రైల్వే ఎగ్జామ్స్ సంబంధించిన అన్ని కోర్సెస్ పైన అన్ని కోర్సెస్ మీకు ఎన్ని ఫుల్ కోర్సెస్ అంటే మీకు ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ కావచ్చు, అలాగే ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఎనీ ఫుల్ కోర్స్ జస్ట్ 999కే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా వ్యాలిడిటీ 1 ఇయర్ ఉంటుంది. జస్ట్ క్లాసే కాదు, కంప్లీట్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. ఇందులో మీకు టాపిక్ వైజ్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్ ఉంటాయి, అలాగే మీకు 1/3 నెగిటివ్ మార్క్స్తో ఉంటాయి. సో అవి కూడా అందరూ కూడా అంటే ఆల్ టెస్ట్ సిరీస్ కూడా మనకి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ప్రిపరేషన్స్ టెస్ట్లు సేమ్ మీకు మెయిన్ ఎగ్జామ్లో ఎలా అయితే ఉంటాయో అలాగే ఉంటాయి. దాదాపుగా మీకు 200 టెస్ట్ల వరకు వస్తాయి. సో ఆల్రెడీ మీకు 170, 180 టెస్ట్లు రెడీగా ఉన్నాయి. ఓకేనా రైట్. సో ఈ క్లాస్ అనేవి మనకి మెయిన్ ఏంటంటే మనకి ఫ్యాకల్టీ చాలా ఇంపార్టెంట్. మీరు ఒక కోర్స్ తీసుకునే ముందు ఫ్యాకల్టీని అబ్జర్వ్ చేయండి. సో మీరు సరైన ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుంటే 50% మీరు సక్సెస్ అయినట్టే. సో ఇందులో మీరు ఇక్కడ చూడండి, సో ఇక్కడ విఎన్ రిజిస్టర్ నేనే మీకు రీజనింగ్ అండ్ అథమెటిక్ టీచ్ చేశాను. అలాగే మీరు ఏ ఫ్యాకల్టీ తీసుకునే ఇందులో మినిమం 15 to 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉన్నారు. సో అందరు కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ. సో మీరు వీలైతే ఒకసారి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఒకసారి డెమో క్లాస్ వినండి, నచ్చితేనే మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ అర్ధ సంవత్సరానికి కలిపి సంవత్సరానికి 10% వడ్డీతో 9,800 పెట్టుబడి పెట్టారంట. సంవత్సరం చివరిలో చెల్లించాల్సిన వడ్డీ ఎంత అన్నారు. సో ఇక్కడ హాఫ్ ఇయర్లీ అడిగారు, అర్ధ సంవత్సరానికి అడిగారు. ఓకేనా రైట్. సో ఎప్పుడైనా సరే మనకి ఈ రేట్ ఆఫ్ పర్సెంట్ 10% ఇచ్చారు కదా, 10% అనేది సంవత్సరానికి తీసుకుంటాం. మరి అర్ధ సంవత్సరానికి ఎంత అవుతుందంటే బై 2 అంటే హాఫ్ కాబట్టి 5% అవుతుంది. సో మనకి సంవత్సరానికి ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి, 2 హాఫ్ ఇయర్స్ ఉంటాయి కాబట్టి మనం 2 ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే మనకి ఇక్కడ దీన్ని ఆఫ్ చేసాం కాబట్టి మనకి సంవత్సరానికి 6 మంత్స్ 2 టైమ్స్ వస్తుంది కాబట్టి సో 2 ఇయర్స్ మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తామో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇక్కడ కూడా అలాగే క్యాలిక్యులేట్ చేయండి. అంటే ఇది ఆఫ్ చేసినాం కాబట్టి. ఓకేనా రైట్. సో ఇప్పుడు 9,800 ఉంది. సో 9,800లో మనం ఇంతకుముందు ఏదైతే మెథడ్ డిస్కస్ చేసామో ద బెస్ట్ మెథడ్ అని, సో ఆ మెథడ్లో నేను సాల్వ్ చేస్తాను. చూడండి, 9,500లో ఫస్ట్ 5% క్యాలిక్యులేట్ చేయండి. సో 9,500లో 5% అంటే మనకి 2 zeros ఇగ్నోర్ చేయండి పర్సంటేజ్ కాబట్టి 98లో ఆఫ్ తీసుకోండి. ఆఫ్ అంటే ఎంత 49. ఓకే, అంటే ఇంటూ 5, 98 ఇంటూ 5 చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి, ఆ నెంబర్ని ఆఫ్ చేసి ఒక 0 యాడ్ చేయాలి. ఓకే, మల్టిప్లికేషన్ సంబంధించిన ట్రిక్ అది. ఓకే రైట్. సో 49కి ఇప్పుడు ఒక 0 యాడ్ చేయండి అంటే 490 వస్తుంది. సో అంటే 9,800లో 5% చేస్తే మనకి ఎంత వచ్చింది 490. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ తీసుకోవాలి, హాఫ్ ఇయర్లీ అంటే మనకి సంవత్సరానికి 2 హాఫ్ ఇయర్స్ ఉంటాయి కాబట్టి ఇంటూ 2 చేయమని చెప్పాను అంతే. సో 490 ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది మనకి 980 వస్తుంది. క్లియర్ రైట్. ఇప్పుడు చూడండి మనకి ఒకసారి వచ్చిన తర్వాత 980
వచ్చిన తర్వాత ఒక్కసారి ఆప్షన్ చూడండి. సో 980 ప్లస్ ఉండాలి, 980 ప్లస్ ఉండాలి. ఎందుకంటే 980 వరకు మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా అయితే చేసామో అలాగే చేసాం. సో ఇంకా మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేయలేదు, కానీ 980 కంటే ఖచ్చితంగా ఆన్సర్ ఎక్కువ ఉండాలి. సో 980 ఇది కాదు. సో మూడు కూడా చాలా క్లోజ్గా ఉన్నాయి, అంటే 1000, 003, 4, 005 ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ చేయాల్సిందే. ఓకేనా, రైట్. సో అంటే చాలా క్లోజ్గా ఉన్నాయి కాబట్టి, అంటే ఒక్కోసారి ఆప్షన్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. అంటే ఒక్కోసారి మనకు అదృష్టం కలిసి వస్తుంది కదా అంటారు కదా, ఆ అదృష్టం మనకు ఉందా లేదా చూసుకోవాలి. ఓకే, రైట్. ఇప్పుడు ఏం లేదు, సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 490, దీని మీద 5% చేయండి. ఓకే, 490లో 5% చేస్తే ఎంత మనకి 49 ఆఫ్ ఎంత మనకి 24.5 కదా. ఎస్, సో 24.5 యాడ్ చేయండి అంతే. సో 980 ప్లస్ 24.5 అంటే 1004.5 కదా. సో ఆన్సర్ ఎంత అంటే 1004.5 సెకండ్ ఆప్షన్. ఓకే, రైట్, క్లియర్. సో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, నేను చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ నేను ఏమీ చేయలేదు. ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ హాఫ్ ఇయర్లీ కాబట్టి బై 2 చేశాను 5%. 2 హాఫ్ ఇయర్స్ ఉంటాయి 1 ఇయర్ కాబట్టి మనం ఏం చేసాము, మనకి 2 ఇయర్స్కి ఎలా అయితే క్యాలిక్యులేట్ చేస్తామో అలాగే చేస్తున్నాను. సో 9,800లో 5% చేస్తే ఎంత వచ్చింది 490. సో మనకి 2 ఇయర్స్ అంటే 2 ఇయర్స్ కాదు, బట్ మనకి హాఫ్ ఇయర్లీ 2 ఉంటాయి కాబట్టి ఇంటూ 2 చేశాను, చేస్తే 980 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం, మనకి ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ అంటే 490లో 5% క్యాలిక్యులేట్ చేయండి, దీనికి యాడ్ చేయండి, మీకు వచ్చేదే కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఒకవేళ ఇదే క్వశ్చన్ అమౌంట్ అడిగితే మనకి 9,800కి ఈ 1004.5 యాడ్ చేయండి, మొత్తం అమౌంట్ వచ్చేస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకి 12,500 ఇచ్చారు, 3% per annum 3 ఇయర్స్కి ఇచ్చారు. యాక్చువల్గా ఇది 3 ఇయర్స్కి మనకి వార్షిక వడ్డీని కలిసినప్పుడు 3 సంవత్సరాల పాటు సంవత్సరానికి 3% చొప్పున 12,500పై చక్ర వడ్డీని కనుగొన్నాడు. కానీ 3 సంవత్సరాలకి చక్ర వడ్డీ అంటే ఒక మాట చెప్పాలంటే చుక్కలు కనిపిస్తాయి కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే ఇంకా 4 ఇయర్స్ ఇచ్చారనుకోండి ఇంకా కష్టం, అంత ఈజీ కాదు. అయితే మీకు నేను చెప్పిన ఒక బెస్ట్ ట్రిక్ ఏదైతే ఉందో అది నేను ఇక్కడ అప్లై చేస్తే చాలా ఈజీగా చేయగలుగుతారు. అయితే మామూలుగా చాలామంది ఎలా చేస్తారు, ఇప్పుడు రేషియో మెథడ్ అనుకోండి. రేషియో మెథడ్ అంటే ఎలా చేస్తారు, రేషియో మెథడ్ అంటే మనకి 3% కదా, 3% అంటే 3/100. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. సో 3/100 కదా, రైట్. సో 3/100 అంటే మనకి ఇంకా సింప్లిఫై కాదు కదా, 3% అంటే రైట్. సో ఇక్కడ ఇది 100 ప్రిన్సిపల్ అవుతుంది, మొత్తం ఎంత అవుతుంది 100 + 3 ఎంత 103 మొత్తం అవుతుంది. 3 ఇయర్స్ కాబట్టి 3 టైమ్స్ రాసుకోవాలి. ఓకేనా, 3 టైమ్స్ రాసుకోవాలి, 1 లైక్ దిస్ 3 టైమ్స్ రాసుకోవాలి. ఇక్కడ రాసుకోవడం వరకు బాగానే ఉంది. ఓకేనా, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత అయిపోతావు అయ్యా, అప్పుడు తెలుస్తుంది ఇక ఆ బాధ ఏంటనేది. అది అంత ఈజీగా రాదు, వచ్చినట్టు అనిపిస్తుంది కానీ రాదు. ఇదంతే 0 zeros ఉన్నాయి కాబట్టి సో మామూలుగా 100 × 100 10 × 100 రైట్ రాసేసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తావు 103 × 103 × 103 మల్టిప్లై చేయాల్సి వస్తుంది. ఇక్కడ వరకు మళ్ళీ చేస్తావు, మళ్ళీ దాన్ని మనం క్యాన్సిల్ చేయాలంటే మళ్ళీ క్యాన్సిల్ కావు. ఓకే, అంటే అక్కడే మనకు తెలియకుండానే చాలా టైం పడుతుంది అన్నమాట. సో ఇవేమి చేయకుండా ఇప్పుడు చూడండి ఎంత సింపుల్గా చేయొచ్చు చూడండి. సో మనకి నేను చెప్పినట్టు ఇప్పుడు జస్ట్ ఫాలో కండి. మనకి 12,500 ఉంది కదా, 12,500 ఎంత రేట్ ఆఫ్ పర్సెంట్ ఎంత ఇచ్చారు 3%. ఓకేనా, రైట్, చాలా జాగ్రత్తగా వినండి. 12,500 3%, 2 zeros ఇగ్నోర్ చేయండి పర్సెంటేజ్ కాబట్టి. 125 × 3 ఎంత 375 కదా, రైట్. 375 ఇంటూ ఏం చేయమని చెప్పాను, ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఇస్తే అన్ని ఇయర్స్ చేయమని చెప్పాను. 3 ఇయర్స్ ఇచ్చారు కాబట్టి ఇంటూ 3 చేయండి. ఓకేనా, రైట్. సో 375 × 3, 3 × 3 9, 900, 75 × 3 225, 900 + 225 ఎంత వస్తుంది మనకి 1125. ఓకేనా, రైట్. సో ఇది మనకి 1125. ఇక్కడ మనం 1125 కంటే ఖచ్చితంగా ఆన్సర్ ఎక్కువ ఉంటుంది. కానీ 1125 చూద్దామంటే ఆప్షన్ చూద్దామంటే సో అక్కడ చూడండి చాలా క్లోజ్గా ఇచ్చారన్నీ. సో ఖచ్చితంగా ఇక్కడ నువ్వు ఎనలైజ్ చేయలేవు. ఓకే, రైట్. సో అలా ఎనలైజ్ చేస్తామని కొన్ని సందర్భాల్లో వాడు చాలా క్లోజ్ కూడా ఇస్తుంటాడు. ఓకే, రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే జస్ట్ ఏం లేదు, మనకి 2 ఇయర్స్కి అయితే ఏం చేసాము, ఇక్కడ ఈ 375 మీద మళ్ళీ 3% మనం క్యాలిక్యులేట్ చేసాం. అవునా, రైట్. సో అదే 3 ఇయర్స్కి అయితే ఏం లేదు, సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇంటూ 3 × 1 చేసి యాడ్ చేయండి, మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. అంటే ఈ 375 వడ్డీ పైన వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తూ ఇంటూ 3 చేయండి. ఓకేనా, ఇప్పుడు 375లో 3% చేయండి, 375లో 3% చేయండి.
మనం ఆల్రెడీ 375 ఇంటూ 3 మల్టిప్లై చేస్తే 1125 వచ్చింది కదా, మనకి ఎంత వస్తుంది 11.25 వస్తుంది. అవునా, రైట్. 11.25 375లో 3% చేస్తే మనకి జస్ట్ మల్టిప్లై చేయండి, 3తో మల్టిప్లై చేసి 2 digits ముందు డెసిమల్ పాయింట్ తీసుకోండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు 3 ఇంటూ 11.5 చేయండి. 11 ఇంటూ 3 33, 0.25 ఇంటూ 3 అంటే 0.75 అంటే 33.15. సో 33.75. ఇంకా ఇది చేయాల్సిన అవసరం మ్యాక్సిమం 99% నీకు రాదు, ఛాన్స్ రాదు. బట్ ఇక్కడ వరకే నువ్వు చేస్తే 99% చూడగానే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి 1125కి 33.75 యాడ్ చేయండి, నీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. 1125కి 33 అంటే 1150 ప్లస్ 8 1158.19 1158 ఈ రెండు యాడ్ చేస్తే 1158 దగ్గరలో ఏదో ఉంది 1159 కదా, దాట్స్ ఇట్ ఆన్సర్. ఓకేనా, రైట్. అంటే నువ్వు మొత్తం కూడా చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీకు ఇంకా చేయాల్సిన అవకాశం వస్తే అంటే 99.99% రాదు, ఒకవేళ వస్తే అప్పుడు మళ్ళీ 11.25లో అంటే వడ్డీ మీద వడ్డీ కాబట్టి మళ్ళీ 3% చేయాలి. చేసి 11.25లో 3% చేస్తే ఎంత వస్తుంది మనకి అంటే పాయింట్ అంటే మనకి ఆల్రెడీ మనకి 1125 ఇంటూ 3 చేస్తే మనకి ఎంత వచ్చింది 33.75 కదా. మరి 11.25 ఇంటూ మళ్ళీ అందులో 3% చేస్తే మళ్ళీ ఇంకా 2 digits ముందుకు వెళ్ళిపోతుంది, అంటే డెసిమల్ పాయింట్ అనేది 0.1125 వస్తుంది. చూడండి 0.1125 ఇంటూ 1 అంటే 1 కూడా కాదు కదా, అంటే అంత క్లోజ్గా ఇవ్వలే. 159 పక్కన 160 ఏమి ఇవ్వలే నీకు ఆన్సర్, అంత క్లోజ్గా ఇవ్వరు. ఇదే క్లోజ్ వాల్యూ, ఇంకా అంతకంటే క్లోజ్ ఇవ్వరు. సో మళ్ళీ ఇది ఇంటూ 1 చేస్తే నీకు ఎంత వస్తుంది 0.1175 చేస్తే నీకు ఎగ్జాక్ట్లీ ఆన్సర్ వస్తుంది. ఓకే, సో అందుకే సమీప రూపాయలకు సరైనది అంటే నియరెస్ట్ రూపీస్ అన్నాడు, ఇంకా అంటే డెసిమల్స్లో వస్తుంది కాబట్టి. ఓకే, ఇవన్నీ యాడ్ చేస్తే నీకు ఎగ్జాక్ట్లీ వస్తుంది. బట్ ఇక్కడ వరకు నువ్వు చూడగానే మ్యాక్సిమం కేసులో ఆన్సర్ చేయగలుగుతావు. ఓకేనా, సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, డోంట్ గెట్ ద కన్ఫ్యూజ్. అంటే నేను మళ్ళీ ఎందుకు నేను ఇలా చెప్తున్నా అంటే కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంది. కానీ నువ్వు ఎప్పుడైతే కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటావో ఈ కాన్సెప్ట్ని కొన్ని సెకండ్స్లోనే 3 years కూడా ఆన్సర్ చేయగలుగుతావు. ఓకే, బట్ కరెక్ట్గా కాన్సెప్ట్ని నేను చెప్పేది అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, రైట్. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే 3% చేస్తే 375 వచ్చింది, దానికి ఎన్ని ఇయర్స్ ఇచ్చారు 3 years కాబట్టి ఇంటూ 3 చేసి ఇక్కడ వరకు క్లియర్. సో మనం ఏం చేస్తాం, మనకి ఇంటూ 3 years కాబట్టి ఈ ఇంటూ 3 ఇంటూ 1 ఎక్కడి నుంచి వచ్చింది సార్ అనకండి, అది కాన్స్టెంట్ వాల్యూ. కాన్స్టెంట్ అంటే 3 years అంటే ఎప్పుడు కూడా ఇక ఇంటూ 3 ఇంటూ 1 ఫిక్స్డ్ పెట్టుకోండి. ఓకేనా, 3 years అంటే ఇంటూ 3 చేయాలి, మళ్ళీ వడ్డీ మీద వడ్డీ చేసిన తర్వాత మళ్ళీ ఇంటూ 1 చేయాలి, మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా, రైట్. సో ఇంటూ 3 చేయాలంటే ఫస్ట్ 375లో 3% చేయండి, 11.25 వస్తుంది. తర్వాత ఇంటూ 3 చేయండి, మళ్ళీ 11.25లో 3% చేస్తే ఇది వస్తుంది, ఇంటూ 1 చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ వరకు మీకు 99.9% అవసరం రాదు, ఇక్కడ వరకు చూడగానే నీకు తెలిసిపోతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ రాహుల్ కొంత మొత్తాన్ని 2 ఏళ్ల పాటు 60% చొప్పున పెట్టుబడి పెట్టారు. చక్రవడ్డీతో 2 ఏళ్ళు ముగిసేసరికి 11,700 వడ్డీ పొందితే మొదట్లో ఎంత పెట్టుబడి పెట్టారని అంటే ప్రిన్సిపల్ అడుగుతున్నారు ఇక్కడ. ఓకే, సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో మనకి రేట్ ఎంత ఇచ్చారు 60%. ఓకే, రైట్. నెక్స్ట్ మనకి 11,700 వడ్డీ పొందితే అన్నాడు, వడ్డీ ఇచ్చారు, ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు 11,700. సో మొదట్లో ఎంత పెట్టుబడి పెట్టారు అంటే ప్రిన్సిపల్ ఎంత అన్నారు, అసలు ఎంత అంటున్నారు. ఓకేనా, రైట్. సో దీన్ని మనం ఇంతకుముందు ఏం చేసాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా చేయాలి, అమౌంట్ ఎలా చేయాలి. సో మనకు ఫస్ట్ క్వశ్చన్లో అమౌంట్ అడిగారు, అంటే మొత్తం అంటే మీకు ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేస్తే మొత్తం వచ్చేస్తుంది, ఎందుకంటే అసలుకి ఆ వడ్డీ యాడ్ చేస్తే మొత్తం వస్తుంది. అలాగే ప్రీవియస్ క్వశ్చన్లో డైరెక్ట్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ డైరెక్ట్గా ఎలా చేయాలో 2 yearsకి ఎలా చేయాలి, 3 yearsకి ఎలా చేయాలో మనం డిస్కస్ చేసాం. బట్ ఇక్కడ ఏంటంటే ప్రిన్సిపల్ అంటే అసలు ఎలా చేయాలంటున్నాడు, అంటే అసలు ఎంత అంటున్నాడు కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ 60%ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకోండి, రేషియో మెథడ్లో. 60% అంటే 60/100 కదా, 23 times పోతుంది, 25 times పోతుంది. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఈ 5 అనేది ఏమవుతుంది మనకి, 5 అనేది మనకి అసలు అవుతుంది. అవునా, సో అసలు ప్లస్ వడ్డీ, అసలు ప్లస్ వడ్డీ ఏమవుతుంది మొత్తం అవుతుంది. 5 + 3 ఎంత 8 అంతే. సో ఇక్కడ మనకి ఎన్ని ఇయర్స్కి అని చెప్పారు, 2 yearsకి అని చెప్పారు. 2 yearsకి ఇస్తే ఏం చేయమని చెప్పాను, స్క్వేర్ చేయమని చెప్పాను. ఇది 5² ఎంత 25, 8² ఎంత 64. ఇది రేషియో మెథడ్, అంటే నేను స్టార్టింగ్లో డిస్కస్ చేశాను, ఖచ్చితంగా ఈ మెథడ్ కూడా ఐడియా ఉండాలని.
సో మనం వడ్డీ లెక్కించడానికి పెద్దగా అవసరం ఉండదు, కానీ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ లేదా అమౌంట్ కానీ ఇక్కడ అసలు ఫైండ్ అవుట్ చేయాలంటే సో ఇది ఖచ్చితంగా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా రైట్. సో 2 ఇయర్స్కి అయితే స్క్వేర్ చేయండి, అదే 3 ఇయర్స్కి అనుకోండి క్యూబ్ చేయండి, అంతే. ఇప్పుడు 2564 మనకి ఇచ్చింది ఇది ఏంటి, ఇది 11,700 ఏంటి, వడ్డీ అంటే మనకి అసలుకి మొత్తానికి ప్రిన్సిపల్కి మొత్తానికి తేడానే కదా. సో ప్రిన్సిపల్కి మొత్తానికి తేడానే మనకి వడ్డీ వస్తుంది. సో 64 నుంచి 25 లెట్ చేయండి, చేస్తే ఎంత వస్తుంది, 39 కదా రైట్. 39 డిఫరెన్స్. ఎస్. సో మనకి ఈ వడ్డీ ఏంటి 11,700, అది దేనికి సంబంధించింది, మనకి 39 పార్ట్స్ సంబంధించింది. అంటే 39కి 11,700 అయితే క్వశ్చన్ ఏమడుతున్నారు మనకి అసలు ఎంత అన్నాడు, అంటే 25కి ఎంత అని చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా రైట్. సో ఇలా మనకి ఆ ప్రిన్సిపల్ అంటే అసలు ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ పర్సంటేజ్ని ఇలా ఫ్రాక్షన్లో భిన్నంలోకి మార్చుకోండి. సో ఎప్పుడైనా కింద ఉన్న నెంబర్ ఏదైతే ఉందో డినామినేటర్ అది అసలు అవుతుంది. సో కింద ఉన్న నెంబర్ అంటే పైన ఉన్న నెంబర్ అంటే వడ్డీ కాబట్టి ఆ రెండు యాడ్ చేస్తే మీకు మొత్తం వస్తుంది. వచ్చిన తర్వాత 2 ఇయర్స్కి అయితే దీన్ని స్క్వేర్ చేయండి, చేస్తే ఇది అసలు అయిపోయింది, ఇది మొత్తం అయిపోయింది. ఈ రెండింటి మధ్య తేడానే మనకి వడ్డీ వచ్చింది. మన ప్రకారం 39 వచ్చింది, బట్ క్వశ్చన్ ప్రకారం వడ్డీ ఎంత ఇచ్చారు 11,700. అంటే 39కి 11,700 అయితే మరి 25కి అసలు కదా మనకు కావాల్సింది. సో ప్రిన్సిపల్ అసలు ఎంత మనకి 25. సో 25కి ఎంత అని చేయాలి. ఓకేనా చేస్తే మనకి 39 చూడండి ఎన్ని టైమ్స్ పోతుంది చూసుకోండి. ఇక్కడ కూడా చాలా కొంచెం జాగ్రత్తగా చేయండి. సో చూసి భయపడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 7 ఉంది. 9ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి 7 వస్తుంది, 3తోనే కదా. 9 3 = 27 అంటే 39 ఖచ్చితంగా 3 టైమ్స్ పోతుంది. ఓకే 39 × 3 చేస్తే మీకు 117 వస్తుంది. కావాలంటే కన్ఫర్మ్ చేసుకోండి. 3 × 3 9 90, 9 3 = 27, 90 + 27 117. ఓకేనా రైట్. నెక్స్ట్ 25 × 3 75. సో ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros యాడ్ తీసుకోండి. సో ఆన్సర్ ఎంత అంటే 7,500. ఓకేనా రైట్. సో అందుకే మీకు స్టార్టింగ్లో చెప్పాను ఖచ్చితంగా 3 మెథడ్స్ నేర్చుకోండి, ఏదో ఒక సందర్భంలో మనకు యూజ్ అవుతుంది. ఓకే రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చక్రవడ్డీ సంవత్సరానికి సమ్మేళనం చేసినప్పుడు నిర్దిష్ట వడ్డీ రేటు వద్ద డబ్బు మొత్తము 3 సంవత్సరాల్లో 625 రూపాయలు మరియు 4 సంవత్సరాల్లో 675 రూపాయలు అవుతుందట. సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత అన్నాడు. సో ఈ వడ్డీ రేట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు వడ్డీ రేట్ ఎంత అన్నారు. సో ఇక్కడ మీరు క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ 625 ఎన్ని సంవత్సరాలు అయింది, 3 ఇయర్స్లో 625 అయిందట. నెక్స్ట్ మళ్ళీ 4 ఇయర్స్లో ఎంత అయింది అమౌంట్ 675 రూపీస్ అయింది. సో మనకి చక్రవడ్డీ అంటే ఏంటి, దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం, వడ్డీ మొత్తం మీద. అంటే మొత్తంలో ఏముంటుంది మనకి అసలు ప్లస్ వడ్డీ ఉంటుంది. అంటే 3 సంవత్సరాలకి 625 రూపాయలు అయింది అంటే ఆ 3 సంవత్సరాలకు సంబంధించినలో అంటే అసలు ఉంది, దానికి సంబంధించిన వడ్డీ కూడా ఉంది. అంటే మనకి 4 సంవత్సరాలకి ఎంత అయిందంటే 675 రూపాయలు అయింది. అంటే సంవత్సరంలో తేడా ఎంత అయింది మనకి. సో 625 675 అంటే 50 రూపాయలు కదా. ఈ 50 రూపాయలు అనేది ఏంటి, వడ్డీ అవుతుంది. అంటే 3 సంవత్సరాల తర్వాత ఆ అమౌంట్ 675 రూపాయలు అయిందంటే మనకి వడ్డీ ఎంత అయింది అన్నట్టు 50 రూపాయలు అయింది అన్నట్టు వడ్డీ. మరి వడ్డీ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి, చక్రవడ్డీ మొత్తం మీద క్యాలిక్యులేట్ చేయాలి. కానీ ఇది మొత్తమే కదా వచ్చింది, ఇది అసలు కాదు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, దానికి సంబంధించిన క్వశ్చన్ కూడా మీకు నెక్స్ట్ వస్తుంది. సో ఈ 625 అసలు కాదు, అందులో వడ్డీ కూడా క్యాలిక్యులేట్ అయింది. సో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామంటే మొత్తం మీద క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి అప్పుడు రేట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే వడ్డీ ఎంత మనకి సంవత్సరానికి 50. దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి, మొత్తం మీద. మొత్తం ఎంత 625. సో శాతంలో కావాలి కాబట్టి ఇంటూ 100 చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో 25 2 టైమ్స్ పోతుంది కదా, 25 2 times 50 125 5 times. ఓకే నెక్స్ట్ 25 ఇక్కడ 100 అంటే 4 టైమ్స్ పోతుంది, 4 × 2 ఎంత 8%. దాట్స్ ఇట్. సో వెరీ రిపీటెడ్ క్వశ్చన్, ఎక్కువసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ మనకి రైల్వే ఎగ్జామ్లో. ఓకే రైట్. సో జస్ట్ సింపుల్ ఏం లేదు, మనకి 3 ఇయర్స్కి 4 ఇయర్స్కి అమౌంట్ ఇచ్చారు. ఆ డిఫరెన్స్ ఏమవుతుంది, 1 ఇయర్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఆ 1 ఇయర్ ఇంట్రెస్ట్ అయితే ఉందో దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి, మొత్తం మీద చేయాలి. అంటే మొత్తం అంటే ఆ 625లో మనకి ఇంట్రెస్ట్ కూడా యాడ్ అయింది, అసలు ప్లస్ ఇంట్రెస్ట్ కాబట్టి ఆ 625లో ఈ 50 అనేది ఎంత శాతం అనేది చేస్తే మీకు ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చూడండి డిఫరెంట్గా ఉంది, మనకు చూడడానికి సింపుల్గా సేమ్ అనిపిస్తుంది, కానీ స్మాల్ డిఫరెన్స్, చాలా కేర్ఫుల్గా ఉండాలి.
ఇక్కడ 2 సంవత్సరాల్లో 484 చక్రవడ్డీతో అప్పుగా ఇచ్చిన మొత్తం 484 వడ్డీ సమ్మేళనము సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత అన్నాడు. ఇక్కడ కూడా వడ్డీ రేట్ ఎంత అన్నాడు. ఇంతకుముందు క్వశ్చన్ కూడా వడ్డీ రేట్ అడిగారు. బట్ డిఫరెంట్ ఏంటి, ఓకే, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ సమ్ ఆఫ్ ₹400 lent at compound interest amounts to ₹484 in 2 years. అంటే 400 అప్పు ఇస్తే 2 సంవత్సరాల్లో ₹484 అయింది అన్నాడు. 400 అప్పు ఇస్తే అనేది ఆ 400 ఏమవుతుందంటే అస్సలు అవుతుంది, ఓకేనా రైట్. అంటే ఇక్కడ అది ప్రిన్సిపల్ అవుతుంది, 400 అనేది ప్రిన్సిపల్ అవుతుంది. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, ఈ 625 అనేది ప్రిన్సిపల్ కాదు, అసలు కాదు, అది 3 సంవత్సరాల తర్వాత వచ్చిన అమౌంట్. అంటే 3 సంవత్సరాల తర్వాత వచ్చిన అమౌంట్ అంటే అందులో అసలు ఉంది, వడ్డీ ఉంది. సో ఇలా ఇచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా ఇలా చేయండి. బట్ ఇలా ఎప్పుడైతే అసలు ఇచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగారనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనకి దీనికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్గా మీరు ఏం చేస్తారంటే అమౌంట్ బై ప్రిన్సిపల్ తీసుకోండి, ఓకే, వెరీ ఇంపార్టెంట్. సో అమౌంట్ బై ప్రిన్సిపల్ అంటే మనకి ఇది ప్రిన్సిపల్ ఇచ్చారు, అమౌంట్ ఎంత ఇచ్చారు, 484 ఇచ్చారు, ఓకే రైట్. సో మనకి అమౌంట్ ఎంత 484 బై ప్రిన్సిపల్ ఎంత 400. సో ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో మనకి డినామినేటర్లో న్యూమరేటర్లో ఉన్న నెంబర్స్ అవి స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ వచ్చేలాగా చూసుకోండి, ఓకే. సో ఇక్కడ మనకి 484 అనేది మనకి చూడగానే తెలిసిపోతుంది అది దేని స్క్వేర్, అది 484 అనేది దేని స్క్వేర్, అది 22 స్క్వేర్ కదా, 22 స్క్వేర్. 400 దేని స్క్వేర్, అది 20 స్క్వేర్, ఓకేనా, 20 స్క్వేర్. ఇక్కడ ఇదే క్వశ్చన్ని ఒకవేళ టైం ఎంత, కాలం ఎంత అని అడిగారు అనుకోండి. సో ఇక్కడ 2 ఉంది కాబట్టి మనకి స్క్వేర్ అంటే 2 ఉంది కాబట్టి 2 years అని ఆన్సర్ వస్తుంది. చూడండి మనకి క్వశ్చన్లో కూడా 2 years ఇచ్చారు చూడండి. సో ఇది 2 ఇక్కడ ఇన్ కేస్ ఇవ్వకపోతే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి టైం అడిగితే మనకి ఆన్సర్ ఎంత అవుతుంది, టైం 2 years అవుతుంది. బట్ ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగినప్పుడు మనకి ఏంటంటే ఈ డిఫరెన్స్ ఎంత, మనకి ఇక్కడ 20 కాస్ట్ ఎంత అయింది, 22 అయింది కదా, అంటే డిఫరెన్స్ ఎంత మనకి 2 అయింది. సో మనకి బేస్ వాల్యూ అంటే ఇనిషియల్ వాల్యూ ప్రిన్సిపల్ ఎంత 20లో తీసుకోండి. ఎంత శాతం అంటే ఇంటూ 100 చేయండి, మీకు ఎంత శాతం అని తెలుస్తుంది. సో 2 ఎన్ని టైమ్స్ పోతుంది మనకి 10 times, ఓకే, 100 ఎన్ని టైమ్స్ పోతుంది 10 times. సో ఆన్సర్ ఎంత అంటే 10%, ఓకే. సో ఇలా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చూడండి. సో ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ క్వశ్చన్ మనకి ప్రిన్సిపల్ ఇవ్వలేదు, డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా మనం అమౌంట్ని చేసాం. ఇప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్ ఇచ్చినప్పుడు అమౌంట్ బై ప్రిన్సిపల్ తీసుకోండి, అది స్క్వేర్ కానీ క్యూబ్ కానీ వస్తుంది. సో అది మరి అబ్జర్వ్ చేస్తే మీకు తెలిసిపోతుంది. సో దాన్ని బట్టి మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు, ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్లో ఎక్కువగా రిపీట్ అవుతున్న క్వశ్చన్ కూడా. సో ఆర్ఆర్బీ ఎన్టీపీఎస్లో వచ్చిన లాస్ట్ టైం వచ్చింది, అలాగే ఆర్ఆర్బీ ఆర్పిఎఫ్ ఎస్ఐలో వచ్చింది, కానిస్టేబుల్లో వచ్చింది, అండ్ ఏఎల్పీలో కూడా మనకి రిపీట్ అయిన క్వశ్చన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్, ఓకే రైట్. సో ఇక్కడ ఏంటంటే మనకి 10% ఫర్ యానం వద్ద 2 సంవత్సరాల తర్వాత నిర్దిష్ట మొత్తంపై చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసం అని చెప్పారు. అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years 10% ఎంత ఇచ్చారు, మనకి 462 ఇచ్చారు. పెట్టుబడి పెట్టిన డబ్బు మొత్తాన్ని కనుక్కోండి అన్నాడు. అంటే ఇక్కడ మనకి పెట్టుబడి పెట్టిన మొత్తం అంటే అసలు కనుక్కోమన్నాడు. సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఏంటంటే డిఫరెన్స్ ఇచ్చారు. అంటే ఎస్ఐకి అలాగే సిఐ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత అంటే 462 ఇచ్చారు. సో రేట్ ఆఫ్ పర్సెంట్ ఎంత ఇచ్చారు, మనకి 10% ఇచ్చారు. సో క్వశ్చన్లో అడుగుతున్నది ఏంటంటే ప్రిన్సిపల్ అసలు ఎంత అని అడుగుతున్నారు అంతే, ఓకే రైట్. సో దీన్ని మనం సాల్వ్ చేయడానికి ఒక సింపుల్ మెథడ్ మీకు డిస్కస్ చేస్తాను. కొన్ని సెకండ్స్లోనే మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు, ఓకేనా రైట్. సో ఎప్పుడైతే మీకు ఇలా డిఫరెన్స్ ఇస్తారో సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ డిఫరెన్స్ ఇచ్చి రేట్ ఆఫ్ పర్సెంట్ ఇచ్చి అసలు ఎంత ప్రిన్సిపల్ ఎంత అని అడిగినప్పుడు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే D = PR² తీసుకోండి. D = PR². అంటే P అంటే ప్రిన్సిపల్ అసలు, R అంటే రేటు, D అంటే డిఫరెన్స్ తీసుకోండి, ఓకేనా రైట్. సో ఇప్పుడు మనకి డిఫరెన్స్ ఎంత ఇచ్చారు ఇక్కడ 462 = మనకు కావాల్సిన PA కదా రైట్. PR అంటే ఎంత మనకి 10%, అంటే 10/100 కదా, 10/100 స్క్వేర్ అంతే. దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. నౌ ఇప్పుడు 10 ఎన్ని టైమ్స్ పోతుంది, 1 time 10 times, ఓకే. సో ఇక్కడ నౌ P = ఏమవుతుంది మనకి 462 ఇంటూ ఇక్కడ 10² అంటే 100 కదా, ఇంటూ 100 చేయండి, మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది.
సో 46200. ఓకేనా? సో ఆన్సర్ ఎంత అంటే 46,200. క్లియర్? రైట్. సో ఇలా ఎప్పుడైనా డిఫరెన్స్ ఇచ్చినప్పుడు మీరు ఆర్ ఇచ్చినప్పుడు ఫీ ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా పీ ఇచ్చి అంటే అసలు ఇచ్చి రేట్ ఎంత అని చెప్పినా కూడా మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇంత మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐ కూడా సేమ్ క్వశ్చన్ వచ్చింది. వీలైతే వీడియో పాజ్ చేసి దాని ఆన్సర్ ట్రై చేయండి. ఓకే? రైట్. ట్రై చేసి దాని ఆన్సర్ చెప్పండి. ఓకే? రైట్. సో ఇక్కడ కూడా ద డిఫరెన్స్ మనకి ఎంత ఇచ్చారు, మనకి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత ఇచ్చారు, మధ్య వ్యత్యాసం 40 రూపీస్ ఇచ్చారు. సో ఎస్ఐకి అలాగే సిఐకి డిఫరెన్స్ ఎంత అంటే 40 రూపీస్ ఇచ్చారు. సో రేట్ ఎంత ఇచ్చారు, మనకి 4% ఇచ్చారు. అవునా? రైట్. సో మనకు కావాల్సిన ఏంటి, అమౌంట్ ఇన్వెస్టెడ్ అంటే ప్రిన్సిపల్ ఎంత అని చెప్పారు. సో ప్రిన్సిపల్ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా? రైట్. నా సేమ్. సో డి ఎంత, మనకి డి డిఫరెన్స్ ఎంత ఇచ్చారు, 40. పిఆర్ ఎంత, మనకి 4% అంటే 4/100 కదా, పిఆర్ స్క్వేర్. ఓకే? దీన్ని సాల్వ్ చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. నా 4 ఎన్ని టైమ్స్ పోతుంది, 1 టైం, 4 25 టైమ్స్ కదా. రైట్. సో అప్పుడు పి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 40 × 25 స్క్వేర్ ఎంత, 625 చేయండి, డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఓకేనా? రైట్. సో 4 × 625 చేయండి, అండ్ 4 × 6 24,000, 4 × 25 100,000, 24 + 1,000 25,000 వస్తుంది. ఓకే? జస్ట్ మల్టిప్లై చేయండి, 4 × 625 అంటే 0 యాడ్ చేస్తే మీకు 25,000 వస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది చూడండి, ఇది కూడా వీలైతే వీడియో పాజ్ చేసి దీని ఆన్సర్ ట్రై చేయండి. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో మనకి సంవత్సరానికి 10% చక్రవడ్డీతో 5,000 పెట్టుబడి పెట్టారంట. కొన్ని సంవత్సరాల తర్వాత షామ్స్కి 1655 ఎక్కువ లభించిందట. ఎన్ సంవత్సరాల్లో విలువను కనుగొండి అన్నాడు. అంటే ఇక్కడ టైంని కనుక్కోమని చెప్పారు. సో ఇది కూడా మనకి ఏఎల్పి ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ ఇది. సో టైంని ఫైండ్ అవుట్ చేయమంటే మేము ఆల్రెడీ డిస్కస్ చేసాం, టైంని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రేట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే? రైట్. సో టైంని ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ మీకు టైం అంటే మీకు ఏం తీసుకోమని చెప్పాను, అమౌంట్ బై ప్రిన్సిపల్ తీసుకోండి. ఓకే? అమౌంట్ బై ప్రిన్సిపల్. టైం ఫైండ్ అవుట్ చేయాలన్నా, రేట్ ఫైండ్ అవుట్ చేయాలన్నా. ఓకే? సో ఇంపార్టెంట్. రైట్. సో మనకి అమౌంట్ ఎంత, ప్రిన్సిపల్ ఎంత చూద్దాం. సో అమౌంట్ అంటే ఏంటి, మనకి ఫస్ట్ ప్రిన్సిపల్ ఇక్కడ 5,000 పెట్టుబడి పెట్టారు కాబట్టి, సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ప్రిన్సిపల్ ఇచ్చారు. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చారు, 5,000. మరి అమౌంట్ ఎంత అవుతుంది అంటే, అమౌంట్ అంటే మొత్తం ఎంత అవుతుంది, అసలుకి వడ్డీ కలిపితేనే కదా. సో అసలు ఇచ్చారు, మరి వడ్డీ ఎంత ఇచ్చారు. ఇక్కడ కొన్ని సంవత్సరాల తర్వాత షామ్స్కి 1,650 రూపీస్ ఎక్కువ లభించిందట. అంటే 5,000 పెట్టుబడి పెడితే సో 1,655 రూపాయలు ఎక్కువ వచ్చింది అన్నాడు. ఎక్కువ ఏంటి, అది వడ్డీ కదా. సో ఎక్కువ వచ్చిందంటే వడ్డీ అంటే అసలు ప్లస్ వడ్డీ, అంటే 5,000కి ప్లస్ 1,655 వడ్డీ యాడ్ చేస్తే మీకు వచ్చేదే మొత్తం వస్తుంది. సో 5,000 అంటే 6,655 కదా, 6,655. సో ఇది మనకి మొత్తం ఈ రెండు యాడ్ చేస్తే. ఓకే? రైట్. ఇప్పుడు టైం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చెప్పాను, అమౌంట్ ఎంత, మనకి 6,655. అలాగే ప్రిన్సిపల్ అంటే అసలు ఎంత, మనకి 5,000. సో దీని క్యూబ్లో వస్తుందా మనకి, అంటే స్క్వేర్లో వస్తుందా, క్యూబ్ వాల్యూవా స్క్వేర్ వాల్యూవా చూసుకోవాలి. ఓకే? రైట్. సో సింప్లిఫై చేయండి. ఇక్కడ డైరెక్ట్గా మనకి తెలియట్లేదు కదా, సింప్లిఫై చేయండి. సింప్లిఫై అంటే మనకి ఇది 5తో పోతున్నట్టు కదా, 5 1 జా. ఓకే? రైట్. నెక్స్ట్ 5 1 టైమ్స్, ఇక్కడ 16 ఉంది, 5 3 టైమ్స్ పోతుంది. మళ్ళీ 15 ఉంది, 5 3 టైమ్స్, ఇక్కడ 5 ఉంది, 1 టైం. సో ఇక్కడ 1331 ఉంది, ఇక్కడ 1000 ఉంది. అంటే మీకు క్యూబ్స్ స్క్వేర్స్ ఐడియా ఉంటే అట్లీస్ట్ అప్ టు 20-25 వరకు మనకి క్యూబ్స్ ఐడియా ఉండాలి. అలాగే స్క్వేర్స్ అంటే అఫ్కోర్స్ మనకి జనరల్గా మనకి అప్ టు 30 స్క్వేర్స్ వరకు ఐడియా ఉండాలి. సో అప్ టు 100 స్క్వేర్స్ వరకు కూడా మనం ఎనలైజ్ చేసేలాగా ఉండాలి. ఓకేనా? రైట్. సో 1331 ఇక్కడ 1000 ఉంది, మీరు చూడంగా తెలిసిపోతుంది. ఇది క్యూబ్, దేని క్యూబ్, అది 11 క్యూబ్, ఇది 10 క్యూబ్. ఓకే? సో 11/10 క్యూబ్ అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ, ఇది ఏమవుతుంది మనకి టైం. సో ఎన్ని ఇయర్స్, మనకి 3 ఇయర్స్. అదే ఒకవేళ రేట్ అడిగితే మీకు చెప్పాం కదా, డిఫరెన్స్ తీసుకొని ఇనిషియల్ వాల్యూ అంటే ప్రిన్సిపల్లో ఎంత శాతం అనేది చేసుకుంటే మీకు ఎంత శాతం అనేది రేట్ ఆఫ్ పర్సెంట్ వస్తుంది. ఓకేనా? రైట్. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎక్కువగా రిపీట్ అవుతున్న క్వశ్చన్. ఓకేనా? సో ఇది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించిన ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్. ఓకేనా? రైట్.